2014వ సంవత్సరంలో పెద్దవుటపల్లి వద్ద ముగ్గురిని కాల్చి చంపారని పినకడిమి గ్రామం జ్యోతిష్కుడు తూర్పాటి నాగరాజు ఆరోపించారు. బోతం గోవిందం, బోతం శ్రీను కుటుంబ సభ్యులు లంచం ఇచ్చే పోలీసు డిపార్ట్మెంట్ను మేనేజ్ చేస్తున్నారని మండిపడ్డారు. పెద్దవుటపల్లిలో జరిగిన హత్యల కేసులో నాటి విజయవాడ, నేటి ఏలూరు ఏఎస్పీ నక్కా సూర్యచంద్రరావుపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీ డీజీపీని పెద్దవుటపల్లి కాల్పుల కేసు బాధిత కుటుంబ సభ్యులు కలిశారు. 2014 సెప్టెంబర్ 24వ తేదీన పెద్దవుటపల్లి కాల్పుల కేసులో గంధం నాగేశ్వరరావు, పగిడి మారియా మృతి చెందారు. డీజీపీని కలిసిన పినాకిడిమి జ్యోతిష్యుడు తూర్పాటి నాగరాజు కుటుంబ సభ్యులు 2014లో జరిగిన 3 హత్య కేసులలో న్యాయం జరగలేదని డీజీపీకి ఫిర్యాదు చేశారు. 3 హత్యల తర్వాత తనపై 2015లో సరూర్ నగర్ హైదరాబాద్లో హత్యాయత్నానికి పాల్పడిన ఘటనలో నాటి పోలీసుల పాత్ర ఉందని నాగరాజు కుటుంబ సభ్యులు డీజీపీకి ఫిర్యాదు చేశారు. 3 హత్య కేసుల్లో ఇప్పటికే నీరుగార్చారని, తనపై జరిగిన హత్యాయత్నం కేసులు న్యాయం చేయాలని అడిగితే తమపైన కేసులు పెడుతున్నారని డీసీపీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పినాకిడిమి జ్యోతిష్యుడు నాగరాజు మాట్లాడుతూ ఏఎస్పీ నక్కా సూర్యచంద్రరావుతో తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే మమ్మల్ని వేధిస్తున్నారని, కేసుల పేరుతో మమ్మల్ని బెదిరిస్తున్నారని తెలిపారు. తమ కుటుంబానికి ఏమైనా జరిగితే ఏలూరు ఏఎస్పీ నక్కా సూర్యచంద్ర బాధ్యుడని అన్నారు. ఏలూరు, హైదరాబాద్లో తనపై కాల్పులు జరగడం వెనుక సూర్యచంద్ర పాత్ర ఉందని ఆరోపించారు. డీజీపీని కలిసి న్యాయం చేయాలని కోరామని తెలిపారు. 3 కేసులు నిందితులకు సామాన్లు వెళ్లకుండా ఏఎస్పీ అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. మాకు చాలా అన్యాయం జరుగుతుందండి. నక్కా సూర్యచంద్రరావు గారు అనే ఒక అడిషనల్ ఎస్పీ అతను చాలా అప్రోచ్ అవుతున్నాడండి. అవతల మా బామ్మర్దుల్ని ముగ్గురు చంపిన వ్యక్తులకి సహకరించుకుంటూ కోట్లాది రూపాయలని ఆశించి అతను ఫస్ట్ నుంచి 2014లో పెద్దవుటపల్లిలో ముగ్గురు చంపేశారండి. చంపిన తర్వాత ఆ కేసు నిమిత్తం వాళ్ళని మా అత్తగారు వెళ్ళి సెక్యూరిటీ ఇచ్చారు. ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంటే ఎలా చంపేశారని అడిగితే అప్పుడు ఎవరైతే పంపించాడో ఆ సిఐ గారిని అడిగితే ఆయన మురళీకృష్ణ గారు ఇచ్చిన స్టేట్మెంటు టీవీలో అన్నింటిలో వచ్చిందండి. నక్కా సూర్యచంద్రరావు అప్పుడు ఏసీపీ విజయవాడకి, ఆయన అప్పుడు విజయవాడలో ఉన్నాడు. ఆయన 70 లక్షలు నాకు ఇచ్చి నువ్వు ఆ ఇద్దరిని కానిస్టేబుల్ని పంపి దాని తర్వాత మేము చూసుకుంటామని చెప్పి వాళ్ళతోటి బోతం గోవిందు, బోతం శ్రీను అనే వ్యక్తులతోటి ఆ ప్లానింగ్ చేపించి చంపేశారండి. వాళ్ళు చంపిన దాంట్లో నక్కా సూర్యచంద్రరావు ఫుల్ సపోర్ట్ వాళ్ళకు ఉండి 7 నుంచి 8 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని ఏ రకంగా సరే వాళ్ళని రక్షిస్తానికే ప్రయత్నించాడు. దాని తర్వాత నెక్స్ట్ రెండోసారి హైదరాబాద్లో నా మీద కాల్పులు జరిగినాయి. అప్పుడు 5 బుల్లెట్లు దిగినాయండి. దిగిన తర్వాత కూడా నాకు కాల్పులు జరిగిన అరగంటకి శ్రీనివాస్ అని అతను ఎమ్మటనే వచ్చాడు. ఏలూరు నుంచి ఎలా వచ్చాడని నేను అడిగాను. ఎలా వచ్చావని అడిగితే వాళ్ళు నా ఫోర్ ట్యాక్ చేసి వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళతోటి కాల్పులు చేపించి వీళ్ళు రక్షిస్తానికి వచ్చినట్టు వచ్చారండి. అప్పుడు నేను ఇదంతా చెప్పాను, ఫోకస్ అయ్యింది దాంట్లో. అప్పుడు రెహమాన్ గారు వచ్చారు నా దగ్గరికి, డీసీపీ కింద పనిచేశారు ఇక్కడ. ఆయన వచ్చి ఆయన నాతోటి నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు, విజయవాడలో జరిగిన కాల్పులు కానీ ఇక్కడ జరిగేవి కానీ దీనికి కారణం నక్కా సూర్యచంద్రరావు ఒక ఇన్ఫ్లుయెన్స్ తోటి ఆయనే డబ్బులు ఆశపడి మిమ్మల్ని ఈ రకంగా చేస్తున్నాడు, నీ ప్రాణ హాని ఉంది. నయీం కన్నా హైదరాబాద్ నయీం డేంజరస్ వ్యక్తి, ఇతన్ని నువ్వు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పాడండి. తర్వాత నన్ను అక్కడ అరెస్ట్ చేసి ఫస్ట్ పెనకడంలో ఒక మర్డర్ జరిగిందండి. ఆ మర్డరు ఎలక్షన్ రోజున జడ్పీటీసీ ఎలక్షన్ రోజున జరిగింది. ఆ ఎలక్షన్ రోజున జరిగినప్పుడు 7 వాళ్ళు ఉన్నారు. 4 చంపిన వాళ్ళు, 3 చంపబడిన వాళ్ళ దాంట్లో ఒకడు చనిపోయాడు, 2 ఉన్నారు. వాళ్ళలో ఏం చేసుకున్నారో మాకు తెలియదు. అప్పుడు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్లో మా పేరు ఎక్కడా లేదు, అసలు మేము లేము. ఎలా ఉంటుంది పేరు? అది అంతవరకే కేసు కట్టిన తర్వాత మమ్మల్ని టార్గెట్ చేసి పెద్దగా దాంట్లో A1 కింద నన్ను చేర్చి మా పిల్లల్ని, నా కూతుర్ని, నా భార్యని, నా కొడుకుల్ని అందరినీ చేర్చి దాన్ని హైలైట్ చేసేసి పెద్దగా చూపించేసి A1 అనుకుంటూ నన్ను చూపించుకుంటూ తర్వాత హైదరాబాద్లో కాల్పుల తర్వాత నన్ను తీసుకొచ్చి ఇక్కడ నేను పోలీస్ స్టేషన్లో ఉన్నాను. దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ నా మీద కాల్పులు జరిగినాయి. రెండోసారి వెనక 2 బుల్లెట్లు దిగినాయి, ఇక్కడ 5 బుల్లెట్లు దిగినాయి, వెనక 2 బుల్లెట్లు దిగినాయండి. దిగిన తర్వాత అప్పుడు భాస్కర్ భూషణ్ ఎస్పీ గారు ఉన్నారు నా దగ్గర. ఆర్థిక లావాదేవీల వల్లనే జరుగుతున్నాయా లేకపోతే దేని వల్ల? ఇవన్నీ అతను డబ్బు దోసుకుంటానికి చేసిన వాళ్ళు చేస్తున్నారు. ఇతనేమో డబ్బు దోసుకుంటూ వాళ్ళని కవర్ చేసుకుంటారు, సపోర్ట్ చేసుకుంటారు. నక్కా సూర్యచంద్రరావు అండి అప్పుడు ఏసీపీ, ఇప్పుడేమో మాకు అడిషనల్ ఎస్పీ అండి ఇప్పుడు ప్రస్తుతానికి.
అడిషనల్ ఎస్పీ ఏలూరు సైడ్. ఏలూరు. ఇప్పుడు అడిషనల్ ఎస్పీకి ఆయన తర్వాత వాళ్ళ కేసు ఆ ముగ్గురు చంపిన కేసుని ఆల్రెడీ కోర్టులో కొట్టేపిచ్చాడండి. 12 కోట్లు ఖర్చు పెట్టించి. మిమ్మల్ని ఎందుకు ఎంచుకున్నారు? నన్ను ఎందుకు చేస్తున్నారు ఇప్పటికీ నాకు తెలియదండి. నన్ను టార్గెట్ ఎందుకు చేస్తున్నారు అనేది ఇప్పటికీ తెలియదు. మా బాంబర్దులు అవతలోళ్ళు వాళ్ళు తెలుసుకుంటారు. వాళ్ళకి తెలుసు నిజం. ఎలక్షన్లో జరిగిన దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు అని నేను ఎంత అంటే ఈ రాజకీయ గొడవల రాజకీయం అండి, అది రాజకీయం. నా బామ్మర్దులను కూడా సేమ్ దాంట్లో ఇరికించే ఆ కేసులో రాజకీయ గొడవల్లో అతను ఫస్ట్ చనిపోయిన అతను. దాని తర్వాత అదే రాజకీయం నుంచి పేర్లను చేర్చారు. కానీ అక్కడ జరిగిన వాళ్ళు ఎక్కడైతే మర్డర్ జరిగిందో అక్కడ ఉండోళ్ళు చెప్పిన స్టేట్మెంట్ని పక్కన పెట్టేసి మమ్మల్ని టార్గెట్ చేశారు. దాంట్లో లక్ష్మి అండి, పెద్ద ఒట్టుపల్లి త్రిపుర మర్డర్ కేసు జరిగింది కదా, ఆయన చిన్న ఆయన భార్యని నేను ముగ్గురిని అన్యాయంగా రోడ్డు మీద చంపేస్తే ఆ కేసుని డబ్బులు తీసుకొని ఇన్ని కోట్లు 12 కోట్లు తీసుకొని ఆ కేసు అసలు వాళ్ళు చేయలేదనే కొట్టేశారండి కోర్టులో. న్యాయం అట్లా జరుగుతుంది. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మా పేర్లు పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేశారు ఏలూరులో. మా నాన్నకి 2 సార్లు సూట్ జరిగింది, అయినా ఆ సమ్మర్లో వాళ్ళకి వెళ్తలా. ఇప్పటికి హైకోర్టులో ఉన్న కేసు కూడా అంతే ఉంది. సమ్మర్లో వచ్చినాయి కానీ వాళ్ళకి ఇవ్వనివ్వట్లా, ఇప్పటికి ఇవ్వట్లేదు. వాళ్ళు అవన్నీ అట్లాగే ఆపేశాడు. కేవలం మా మీదకి మాత్రమే ఒత్తిడి తెస్తున్నారు. ఇంకా 2 పిల్లలు అప్పుడు చూసే ఉంటారు వీడియోలలో, చిన్న చిన్న పిల్లలు. ఇప్పుడు మళ్ళీ న్యాయం కోసం మళ్ళీ వచ్చాం వీడియో దగ్గరికి. అప్పుడు మాకు వీడియో వల్ల అందరూ సపోర్ట్ చేశారు చాలా. మళ్ళీ ఇప్పుడు వాళ్ళనే ఆడుకుంటున్నాం. ఏం లేదండి, ఇంకా చచ్చిపోతాం తప్ప జీవితంలో ఏం లేదు. ఇంకా వదలతలేదు మమ్మల్ని, ఇంకా టార్గెట్ చేస్తున్నారు. ప్రధాన కారణం ఇప్పుడు ఎందుకని ఇప్పుడు ఎందుకంటే సార్ మా కేసుని కొట్టేసినాక మేము హైకోర్టుని వేసుకొని మళ్ళీ అక్కడ అడుక్కుంటున్నాం సార్. మా కేసు కావాలి కదా సార్. రోడ్డు మీద కాల్చి చంపేశారు మా వాళ్ళని. ఇప్పుడు ఆ కేసుకు కూడా ఇతను అడ్డుపడి వాళ్ళకి ఏమి వెళ్ళనీయకుండా చేయనీయకుండా ఎక్కడికక్కడే ఆపేసి ఉత్తన్నంగా ఎవరు సార్ చంపేసింది? మరి ముగ్గురిని చంపేసినప్పుడు ఎవరు చూడలేదా? రోడ్డు మీద వేసేసారు కదా చంపి. 2 కానిస్టేబుల్ ఉన్నారు, కార్ డ్రైవర్ ఉన్నారు. వాళ్ళ సాక్ష్యాలు కాదా? వాళ్ళ సాక్ష్యం పనికిరాదా? వాళ్ళ సాక్ష్యం కూడా తీసేశారు. ఇవన్నీ ఎవరు సార్ చేస్తున్నారు? భూతం గోవింద్ భూతం సీన్ దగ్గర డబ్బు తీసుకొని కేవలం లంచానికి అమ్ముడిపోతున్నారు. మాకు న్యాయం లేదు సార్. ఇప్పటికీ ఆ కేసు గురించి ఎవ్వరు పట్టించుకుంటలేదు. కనీసం ఇప్పుడు ఉన్న వాళ్ళైనా పట్టించుకొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అందుకే వచ్చాం.